நாணை அம்பலத்தே எல்லாம் வல்லான் తనయేత్. మా లాస్ట్ వీక్ పెళ్లి శుభకార్యాలు ఇటువంటివన్నీ జరిగేటప్పుడు కొన్ని ఎక్కువ లగ్జరీస్ ఐటమ్స్ ని కొద్దిగా తగ్గించుకొని బీదల ఆకలి తీర్చేది చాలా ఉత్తమమైన పని అనేసి చెప్తూ, తర్వాత కుష్టు మొదలైన తీరని వ్యాధులతో బాధపడే సంసారులు తమ తాహతుకు తగిన విధముగా ఆకలి కొన్న వారి ఆకలి తీర్చుటను వ్రతముగా ఆచరించితే వారి జీవకారుణ్య అనుసరణ మంచి మందులాగా వారి వ్యాధులను నివారించి విశేష సౌఖ్యమును కలిగించుట నిజము. అంటే ఇక్కడ తీసుకునే మందులు కూడా పనిచేయాలంటే ఇటువంటి దయగలిగి ఇతరుల ఆకలి తీర్చాలి అనేది, మందు తీసేయాలనేది కాదు. ఆ మందులు పనిచేస్తూ ఈ ఆకలి తీర్చే విషయంలో వాళ్ళ దయగాని ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా ఆ వ్యాధులన్నీ తగ్గుతుంది. నాట్ ఓన్లీ కుష్టు, అన్ని వ్యాధుల యొక్క ఇది తగ్గుతుంది అనేది ఇది. రెండవది, చాలా కాలంగా సంతానం లేక పలు రకములైన వ్రతములు ఆచరించి బాధపడుచున్న గృహస్థులు తమ తమ తాహతు తగిన విధముగా ఆకలి కొన్న వారి ఆకలి తీర్చుటయే వ్రతముగా ఆచరించిన ఆ యొక్క జీవకారుణ్య అనుసరణ వారికి మంచి జ్ఞానం కలిగిన సంతతిని కలిగించుట అనున్నది సత్యము అంటాడు. సత్యం చేసి చెప్తున్నాడు కాబట్టి ఇది మనము అనుసరించదగినది. తర్వాత, అల్పాయుష్కులని విచారించి తెలుసుకొని మరణించుటకు భయపడి విచారించే సంసారులు గృహస్థులు తమ తాహతుకు తగిన విధముగా ఆకలితో బాధపడే దీనుల ఆకలిని పోగొట్టుటను వ్రతముగా ఆచరించినచో ఆ అజీవకారుని అనుసరణ వారికి దీర్ఘాయుషును కలిగించుట కూడా సత్యమే. నెక్స్ట్, విద్య, జ్ఞానము, సంపద, భోగము మొదలైన వాటి కోసం బాధపడే గృహస్థులు తమ తాహతుకు తగిన విధముగా ఆకలి కొన్న బీదల ఆకలిని పోగొట్టుటయే వ్రతముగా అనుసరించిన ఆ జీవకారుని అనుసరణ విద్య, జ్ఞానము, సంపద, భోగము మొదలైన వాటిని కలిగించిన సత్యము. ఆకలితో బాధపడే వారి ఆకలి తీర్చుటయ్యను వ్రతమును ఆచరించు గృహస్థులను వేసవి కాలంలో ఎండ వేడిని బాధించదు, భూమి కూడా వేడిని కలిగించదు. పెద్ద వర్షము, ఘనమైన గాలి, పెద్ద పిడుగు, మహాగ్ని క్రియలు మొదలైన ఉత్పాదకాలు దుఃఖమును కలిగించదు. విషపు గాలి, విషజ్వరము మొదలైన అసాధారణ వ్యాధులు కలుగదు. ఈ జీవకారుణ్యము కలిగి ఉన్న గృహస్థులు ఏటి వెల్లువ వలనను, దొంగల వలనను, శత్రువుల వలన కలత చెందరు, రాజుల వలన, దేవతల వలన అవమానింపబడరు అంటాడు. అంటే ఇప్పుడు మనకు ఒక 4 రోజుల విజయవాడ పరిస్థితి అంతా కూడా గుర్తొస్తుంది అన్నమాట. దీంట్లో విజయవాడలో ఉండే టోటల్ గా 15 లక్షల మందికి ఆ ఇది రాదు. ఆ ఏటి దగ్గర ఇట్లా పల్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మరి దాంట్లో కూడా ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఇది 3 అంతస్తుల మేడ అనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి కలిగిన బాధ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి, సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి కలగదు ఇట్లాంటి పరిస్థితులు. అట్లాగే ఎండ తీవ్రత ఉండి భూమి ఎండిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కింద ఉండే వాళ్ళకి బాగుంటుంది, పైన ఉండే వాళ్ళకి ఇది ఒక న్యాచురల్ ఇది. అయినా కూడా అటువంటి వాళ్ళు కూడా పరిస్థితిని తట్టుకునే పరిస్థితి ఏర్పరచబడి వాళ్ళకి పెద్దగా కీడు రాదు అంటాడు స్వామి. ఆ వెలువే రాదు ఎట్లా అవి వచ్చేది వస్తుంది విధి ప్రకారం. కానీ ప్రపంచంలో ఇంకా జరిగే మామూలుగా అంటే ప్రకృతి విశేషాలు కానీ రాకుండా మానదు. ఎందుకంటే ఈ మధ్య మనము ఏటిల్లో అంటే ఏరు మధ్యలో ఏరు సైడ్స్ లో కొద్దిగా ఆక్యుపై చేసుకుని అట్లాగే చెరువులలో ఇళ్లు కట్టుకునేది ఎక్కువైంది అనమాట. కాబట్టి సాధారణంగా అటువంటివి వస్తూ ఉంటుంది, కానీ దాంట్లోని మనుషులు బాధింపబడరు.
కారణం ఏమైనా అంటే వాళ్ళలో ఆ దయ అనేది ఉప్పొంగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి కలతలు రావు అంటాడు. ఆకలితో బాధపడే వారి ఆకలి తీర్చుటయ్యను వ్రతమును ఆచరితూ గృహస్థులు వేసవి కాలంలో ఎండవేడిని బాధించదు, భూమి కూడా వేడిని కలిగించదు. పెద్ద వర్షము, ఘనమైన గాలి, పెద్ద పిడుగు, మహాగ్ని కీలలు మొదలైన ఉత్పాదకాల దుఃఖమును కలిగించదు. విషపు గాలి, విషజ్వరము మొదలైన అసాధారణ వ్యాధులు కలుగదు. ఈ జీవకారుణ్యం కలిగిన గృహస్థులు ఏటి వెల్లు వలనను, దొంగల వలనను, శత్రువుల వలనను కలత చెందరు. రాజుల వలనను, దేవతల వలన అవమానింపబడరు. జీవకారుణ్యం గల సంసారుల భూములలో మిక్కిలి ప్రయాస లేకయే అధిక పంటలు ఎక్కువగా పండి సస్యశ్యామలుగా ఉండును. పంటలు అధికంగా పండును. వ్యాపారంలో ఏ ఒక్క ఆటంకము లేకుండా లాభములు, ఉద్యోగంలో బాధలు లేకుండా ఉన్నతమైన స్థితి కలుగును. వారి చుట్టూ బంధువులు, సేవకులు ఉందురు. దుష్ట మృగముల వలను, దుష్ట జంతువుల వలను, దుష్ట పిశాచముల వలను, దుష్ట దేవతల వలను భయము చెందరు అంటాడు స్వామి. ఇది ఒకటి 150 ఏళ్లకు ముందు రచించినది ఒకటి. రెండవది, అప్పటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే పరిస్థితిలో ఆ ప్రజలు అప్పట్లో లేరు. మూడవది, ఇప్పుడు మనకు అదే దేవదేవుని దయ వల్ల మనకు కొద్ది జ్ఞానమును వికసింపజేసి అట్లా తట్టుకుని నిలబడే పరిస్థితిని మనకు కలిగించి మంచి సేఫ్టీ హౌసెస్ నిర్మాణించుకొని దానికి తగినట్లు మనం ఉన్నాము ఒకటి. రెండవది, ఎటువంటి ఇదైనా కూడా మనము తట్టుకునే పరిస్థితి మనకి ఈ రోజు గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ బ్రాడ్ సెన్స్ తో ఆలోచించే గవర్నమెంట్ కూడా వచ్చినాయి. మంచి చెడ్లు చిన్న చిన్న ఇవి అవకతవకలు జరుగుతూ ఉంటాయి, అది వేరే. అట్లాగే విధి వ్రాతల్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ రకంగా విధి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ఆ తట్టుకొని మనకు పెద్ద ప్రయాస లేకుండా, పెద్ద విధమైన నష్టములు వాటిల్లకుండా అన్ని రకములుగా ఈ జీవకారుణ్యముతో ఉండే వాళ్ళకి పెద్ద బాధలు లేకుండా తప్పించుకునే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఇక్కడ మనం తీసుకోవాల్సినది. ఏం వర్షాలు వస్తే వెళ్ళు రావాలన్నా, నీళ్లు మాత్రం ఎప్పుడు కావాలా, వర్షాలు రాకూడదు, ఎక్కడ ఏది వరదలు రాకూడదు అంటే ఎట్లా చెప్పండి. కాబట్టి అవి వస్తూ ఉంటాయి, దాన్ని తట్టుకునే పరిస్థితులు మనకు ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ లేని దీంట్లో ఇప్పుడు కేరళ ఉంచండి, కేరళలో జరిగింది నిజంగానే ఇట్ ఈస్ ఎ నేషనల్ డిజాస్టర్ అనుకోవాలి. కొండ చర్యలు విరిగిపడి ప్రజలు తప్పుకోలేని పరిస్థితి అది. కానీ మనకు ఇక్కడ జరిగిందంతా అట్లా కాదు. ఓన్లీ వెల్లువలో కొట్టుకోపోయారు కానీ కొండ చర్యలు విరిగిపడి దాంట్లో నలిగిపోయిన వాళ్ళు కాదు. కాబట్టి ఇవన్నీ మనము ఒకదానితో ఒకటి పోల్చుకొని మనము చూసుకొని మనం ఇంత మాత్రం బెటర్, మనకన్నా క్రింద ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు అనే పరిస్థితి మనం మనశ్శాంతిని తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ స్వామి చెప్పేది టోటల్గా నువ్వు దయగలిగి ఉంటే ఈవెన్ కొండ చర్యల దీంట్లో కూడా కొంతమంది తప్పించుకున్నారు కదా, అట్లా తప్పించుకునే పరిస్థితులు ఏర్పడి ఉంటాయి అంటాడు. నెక్స్ట్, జీవకారుణ్యం గల సంసారులకు ఎటువంటి ఆపదలు అజాగ్రత్త వలన ప్రారంధం వలన సత్య ప్రమాణంగా కలుగదు. ఆకలి కొన్న వారి ఆకలి తీర్చి సంతోషం కలిగించే జీవకారుణ్య సచ్చీలతలను మేలైన వ్రతము దేవతలు, మనుషులు, బ్రహ్మచారులు, గృహస్థులు, తపోధనులు, సన్యాసులు, పురుషులు, ముసలివారు, యవ్వనంలో ఉన్నవారు, అన్ని జాతుల వారు పాటించవలెనట దేవుని ఆజ్ఞ. ఇది మనము తెలుసుకోవాలి. ఇది ఎవరు గాని పక్కన ఇంకొకరు పస్తులుగా ఉన్నది తెలిసినట్లయితే వాళ్లకు తమ వల్ల అయినంత వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నాన్ని చేసి వాళ్ళ ఆకలి తీర్చాలి. ఇది ఎటువంటి వారికైనా కూడా అది నిజమైన వ్రతము అంటాడు. ఆ వ్రతం ఏది, ఎవరికి అప్లై అవుతుంది? దేవతలైనా అంతే, మనుషులైనా అంతే, బ్రహ్మచారులు, గృహస్థులు, తపోధనులు, సన్యాసులు, పురుషులు, ముసలివారు, యవ్వనంలో ఉన్నవారు, అన్ని జాతుల వారు ఈ వ్రతాన్ని పాటించవలసినదే. ఇది దేవుని ఆజ్ఞ. ఆకలిగా ఉన్న వారి ఆకలిని తీర్చే విషయంలో భర్తను భార్యయు, భార్యను భర్త, బిడ్డలను తండ్రిని బిడ్డలు, శిష్యులను ఆచార్యుడు, భక్తులను భగవంతుడు, ప్రజలను రాజు చేయకూడదని
ప్రజలను రాజు ఇటువంటి ఆకలిగా ఉన్న ఆకలి తీర్చవలదని ఆటంకం కల్పించిన వారి వారి పాపపుణ్యములు వారినే చేరును గాని వేరొకరిని కాదు అని గాఢమైన విశ్వాసముతో జీవకారుణ్య సచ్చీలతను వ్రతమును నడిపించవలనని తెలుసుకున్నవారైను. ఇక్కడ ఎవరు గాని ఆకలి తీర్చే విషయంలో అడ్డగించి గాని దానిని ఆ వ్రతాన్ని అంటే ఎవరైనా ఒకరికి ఆకలి తీర్చే విషయంలో అడ్డుపడవద్దు అంటాడు. అట్లా అడ్డుపడితే ఆయా పాపమును వారికి వారే చేరును. మన హిందూ ధర్మంలో ఇంకొకటి ఉంది. ఏదిరా అంటే భర్త చేసిన పుణ్యంలో సగం భార్య పోతుంది, భార్య చేసిన పుణ్యము మొత్తం భార్యదే. అట్లాగే భర్త చేసిన పాపము మొత్తం భర్తదే, భార్య చేసిన పాపంలో సగం భర్తది. ఈ రకంగా వాడికి వీరికి అనే ఇదేం లేకుండా ఎవరెవరిది వారిదే అంటాడు స్వామి. కాబట్టి ఈ డిఫరెన్స్ ఎందుకంటే మనము ఇట్లా ఆల్రెడీ మనకు ఒక ఇది ఉంటుందన్నమాట. భర్త చేసిన ఇది పాపం భర్తదే, భార్య నేను అంటే భార్యలు అనుకుంటారనమాట. నాకేం కాదు, అదే నేను పుణ్యం చేస్తే నాదే, భర్తకేం కాదు అట్లన్నట్టు ఈ రకంగా ఉండకుండా ఎవరి పాపము వాళ్ళదే అంట డిక్లేర్ చేస్తున్నారు ఇలా. ఇది తెలుసుకోవాల్సింది. తర్వాత ఆకలి వలన బాధపడే జీవులకు ఆహారం ఒసగవలనని తలచినప్పుడు ఆ తలచిన పుణ్యాత్ముల మనస్సు వేరు బంధముల వీడి శుద్ధ కరణమై తలచుట వలన, మనస్సులో అదొక్కటే పెద్దగా తలచుట వలన ఆ పుణ్యమూర్తులను యోగులని నిజంగా గ్రహించవలేను. యోగిగా ఉన్నవాడికి అదొక్కటే జ్ఞాపకం ఉంటుందంట. ఈ టైంలో వేరే పనులు ఏది కూడా తీసుకోను, వారి ఆకలి తీర్చాలి, అట్లనే ఇది మాత్రమే వాళ్ళ కరణంలో మనసులో కలుగుతుంది. ఆహారము ఒసగి ఉపచారం చేయనప్పుడు వారు భుజించిన తాము భుజించినట్లే అని సంతోషించటం వలన వారిని జ్ఞానులు అని నిజంగా తెలుసుకునవలేను. ఇంకొకరు భోంచేసి వాళ్ళు భోంచేసిన సంతృప్తితోనే నేను కూడా భోజనం చేసినట్లు అని ఎవరు అనుకుంటున్నారో వారిని జ్ఞానులు అని పిలవాలంట. జ్ఞానులుగా వాళ్ళని మనము తెలుసుకోవాలి, ఒప్పుకోవాలి. ఆహారం ఇచ్చుట వలన ఆకలి తీరిన వారికి ఆ క్షణములో ఆత్మ యొక్క బాహ్యములో, అంతర్గతములో, క్రింద, పైన, మధ్యలో, చుట్టుప్రక్కల నిండి కరణములు చల్లబడి శరీరమంతయు చల్లదనం వ్యాపించగా ముఖమంతయు ఆనందము నిండగా భగవద్ దర్శనమును తృప్తి అనే దైవికమైన ఆనందమును ప్రత్యక్షముగా దర్శించి అనుభవించుట వలన ఆ పుణ్యాత్ములను భగవంతుని ప్రత్యక్షంగా దర్శించుకున్న వారనియు భగవత్ కృపానందమును అనుభవించే జీవన్ముక్తులనియు గ్రహించవలేను. ఇప్పుడు చూడండి, అట్లా భోజనము ఇతరులకు ఇచ్చి ఆ భోజనాన్ని పైన చెప్పిన బాధలతో ఉన్నవారంతా అటువంటి భోజనాన్ని తిని వాళ్ళు నిజంగానే తృప్తితో ప్రకాశిస్తే ఆ ప్రకాశం చూసినప్పుడు ఆకలి తీర్చిన వారికి భగవంతుని ఆకలి తీర్చినట్టే వాళ్ళు ఆ సంతోషంని అనుభవించగలరు. అట్లే ఈ పుణ్యమూర్తి వల్ల నేను ఆకలి తీర్చుకున్నాను అట్లని వారు కూడా ఈ పుణ్యము అన్నము వేసిన వారిని ఆ తృప్తితోనే చూడగలుగుతారు. కాబట్టి ఈ రెండు విషయంలో ఇద్దరు చూసుకునే దీంట్లోనే ఆ భగవంత్ కృప అనేది యాక్చువల్ గా ఉన్నది అంటారు స్వామి. ఈ తృప్తి అనే దైవికమైన ఆనందమును ప్రత్యక్షంగా దర్శించి అనుభవించుట వలన ఆ పుణ్యాత్మలను భగవంతుని ప్రత్యక్షంగా దర్శించుకున్న వారనియు భగవత్ కృపానందమును అనుభవించే జీవన్ముక్తులనియు గ్రహించాలను. ఆకలి తీర్చి ఆ ఆకలి సంతోషమును వారు వెలిబుచ్చినప్పుడు, వారి ముఖంలో అది ప్రతిఫలించినప్పుడు దాన్ని చూసి సంతోషించే వాళ్ళు జీవన్ముక్తులు అట్లని అంటున్నారు అన్నమాట. ఆకలి తీరిన వారు ఆ పుణ్యాత్ములను భగవత్ స్వరూపముగా భావించుట వలన వీరిని భగవంతుని స్వరూపములనియు దేవతలనియు నిజముగా గ్రహించవలేను. భగవంతుడనేవాడు ఏది అటనే విషయము ఆ ఒక్క చేత
అంటే ఆ ఒక్క పని వలన అతను నిజంగా భగవత్ స్వరూపంగానే చూడబడతాడు. జీవకారుణ్య సచ్చీలత కలిగి జీవులను ఆకలి అనే అపాయం నుండి రక్షించే ఉత్తములు ఏ జాతి వారైనను, ఏ మతము వారైనను, ఏ కృత్యములు చేయు వారైనను, దేవతలు, మునులు, సిద్ధపురుషులు, యోగులు మొదలైన వారి వలన పూజింపబడే గొప్పతనము కలిగిన వారని సర్వశక్తిమంతుడైన భగవంతుని సాక్షిగా సత్య ప్రమాణం చేయబడుని తెలుసుకునవలెను. ఇవన్నీ ఏమనంటే జ్ఞాని వలన చెప్పబడిన మాటలు ఇవి. సాధారణంగా ఇది కాదు, కాబట్టి మనం దీన్ని తీసేయలేము. జీవకారుణ్య సచ్చీలత కలిగి జీవులను ఆకలి అనే అపాయం నుండి రక్షించే ఉత్తములు ఏ జాతి వారైనా, ఏ మతం వారైనను, ఏ కృత్యము చేయు వారైనను, దేవతలు, మునులు, సిద్ధపురుషులు, యోగులు మొదలైన వారి వలన పూజింపబడే గొప్పతనం కలిగిన వారని సర్వశక్తిమంతమైన భగవంతుని సాక్షిగా సత్య ప్రమాణము చేయబడునని తెలుసుకునవలెను. ఈ జీవకారుణ్య సచ్చీలతను గురించి విపులముగా సమరస వేదమందు తెలుసుకునగలరు. సమరస వేదము సమరస వేద సభ అనేసే మొదట స్వామి స్థాపించారు. ఆ తర్వాత కాలంలోనే దాన్నే సమరస వేదము అనే దాన్ని సన్మార్గ సంఘముగా తీర్చిదిద్దబడినది. తర్వాత ఇది మొదటి భాగము. ఈ మొదటి భాగము కంప్లీట్ అయినది. ఇక రెండవ భాగం. ఈ రెండవ భాగము ప్రపంచంలో ఉత్తమమైన జన్మ అయిన మానవ జన్మను పొందిన వారు ఈ జన్మము వలన పొందదగిన ఆత్మ లాభమును సకాలములో మిక్కిలి త్వరితముగా పొందవలయను. ఆ ఉన్నతమైన ఆత్మానంద జీవితము ఎన్ని రకములు అనగా ఇహలోక ఆనంద జీవితము, పరలోక ఆనంద జీవితము, మహా ఆనంద జీవితము అని 3 రకములు. ఇహలోక ఆనందమయ జీవితము అందులో చిన్నదైన దేహ కరణములను పొంది చిన్న చిన్న ప్రయత్నముల వలన చిన్న విషయములను కొద్ది రోజులు అనుభవించే ఆనందమును ఇహలోక ఆనంద జీవితము అని తెలుసుకునవలెను. అంటే టెంపరరీ ఆనంద జీవితములు. ఇది చిన్న చిన్న పుణ్యకార్యములు మనము మన దేహము ఇంద్రియములతో అప్పటికప్పుడు కొద్దిగా చేసే చిన్న చిన్న పుణ్యముల వలన ఏర్పడిన సుఖ సంతోషము. ఇహలోక ఆనందమయ జీవితము అనగా అందులో చిన్నదైన దేహకరణములు పొంది చిన్న చిన్న ప్రయత్నముల వలన చిన్న విషయములను కొద్ది రోజులు అనుభవించే ఆనందమును ఇహలోక ఆనంద జీవితము అని తెలుసుకొనవలెను. ఇహలోక ఆనంద లాభము అనగా మానవ జన్మములో శరీరములోను, కరణములోను, భువనమందును, భోగములలోను ఏమాత్రము కొరత లేకుండా మంచి జ్ఞానం కలిగిన వారై ఆకలి, రోగము, హత్య మొదలైన ఆటంకములు లేకుండా బంధువులు, స్నేహితులు, అన్యులు మొదలైన వారు తమ చుట్టూ ఉండగా మంచి సంతానం కలిగి సద్గుణవడితి అయిన భార్యతో కొద్ది రోజులు అనుభవించటయే ఇహలోక ఆత్మ లాభము. అంటే కరణములలోను, భవనమందును, భోగములలోను ఏమాత్రం ఇప్పుడు మన జీవితం సాధారణంగా కొద్దిగా మిడిల్ క్లాస్ జీవితాలు ఈ రకంగానే ఉంటాయి. దీంట్లో ఎవరా అంటే సంతోష క్షణాలని ఇక్కడ స్వామి చెప్తున్నారు. ఆ సంతోష క్షణాలు మనకు టెంపరీగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు పోతూ ఉంటాయి అన్నమాట. ఈ రకంగా టెంపరీ సంతోష జీవితాన్నే ఇహలోక ఆనంద లాభము అని అంటున్నారు. ఇహలోక ఆనందమును పొందిన వారి గొప్పతనము ఏమిటి? అది ఏమనగా ప్రేమ, దయ, సచ్చీలము, అణకువ, ఓర్పు, సత్యము, పవిత్రత మొదలైన శుభగుణములు కలిగి విషయ ఆనందములను మిక్కిలి ప్రయత్నముతో అనుభవించి పేరు ప్రఖ్యాతులతో జీవించుటయే అని తెలుసుకునవలెను. అంటే ఇది ఏమరా అంటే హై మిడిల్ క్లాస్ కూడా ఇది చెందుతుంది. ఎంతవరకు అంటే వారి పుణ్యకాలము ఒక నెల రావచ్చు, ఒక సంవత్సరం రావచ్చు, 10 సంవత్సరాలు రావచ్చు, వాళ్ళ జీవితకాలం కూడా కావచ్చు.
అంతే, అంతవరకే అది పనిచేస్తుంది. ఇక పరలోక ఆనంద జీవితము అనేది దీనికి వస్తాడనమాట. పరలోక ఆనంద జీవితము అనగా ఉన్నతమైన జన్మల్లో గొప్ప దేహ కరణమును పొంది గొప్ప ప్రయత్నం వలన గొప్ప విషయమును పొంది చాలా కాలము అనుభవించే ఆనందాన్ని పరలోక ఆనంద జీవితము అని తెలుసుకోవలేను. పరలోక ఆనంద లాభము అనగా ఉత్తమమైన జన్మలను పొంది ఇహలోక ఆనందములో చెప్పబడిన సద్గుణములన్నీ కలిగి మేలైన స్థితి యందు శుద్ధ విషయములను చాలా రోజులు అనుభవించే ఆనంద లాభమును పరలోక ఆనంద లాభము అని గ్రహించవలెను. రెండు కూడా ఏదిరా అంటే మనము భూలోకంలో అనుభవించేదే. పరలోక ఆనంద జీవితం అనగా కూడా పరలోకంలో కాదు, తిరిగి భూలోకంలోనే. ఇది అది కొంతకాలం అనుభవించి తర్వాత మామూలు జీవితము దుఃఖ జీవితం వస్తుంది. ఇది ఎక్కువ కాలము మనకు ఈ పరలోక ఆనంద లాభము అనేది ఎక్కువ కాలం మనం జీవించే జీవితం, ఎక్కువ కాలం సంతోషంగా ఉండేది దీంట్లో చెప్పబడి ఉంటుంది. అక్కడ కొద్ది కాలము అది కొద్ది కాలం ఇది అన్నట్టుంటది. ఇక్కడ దుఃఖం అనేది చాలా కాలం మన దగ్గరికి రాదు. ఇది పరలోక ఆనంద లాభము. ఈ పరలోక ఆనంద లాభం పొందిన వారి గొప్పతనం ఏది? ప్రేమ, దయ మొదలైన శుభగుణములు పొంది శుద్ధ విషయ ఆనందములను తాము అనుకున్న విధముగా ఆటంకము లేకుండా ప్రయత్నించి ఎక్కువ రోజులు అనుభవించి పేరు ప్రఖ్యాతులతో జీవించుటయే అని తెలుసుకునవలెను. ఇది ఎక్కువ రోజులు వస్తుంది. మనకు మామూలుగా మంది మార్ములు అన్నీ ఉంటారు, మనకు చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అన్నీ ఉంటారు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతాయి. అది తక్కువ కాలం మాత్రం కాదు, ఎక్కువ కాలం జరుగుతుంది అంటాడు. నెక్స్ట్, మహా ఆనంద జీవితము. మహా ఆనంద జీవితము అనగా అన్ని దేహములను, అన్ని కరణములను, అన్ని భువనములను, అన్ని భోగములను తమ యొక్క పరిపూర్ణ ప్రకృతి స్వరూపమైన కృపాశక్తి యొక్క సన్నిధి విశేషము వలన వెలయున్నట్లు చేసే పరిపూర్ణ సత్య స్వరూపమైన భగవంతుని పరిపూర్ణ ప్రకృతి ఆనందమును పొంది ఏ కాలం నందును ఏ విధముగాను ఎంత మాత్రము ఆటంకము లేకుండా అనుభవించే సాటి లేని ఆ మహా ఆనందాన్ని మహా ఆనంద జీవితము అని తెలుసుకోవాలేను. ఇక్కడ దుఃఖము అనే దానికి ఛాన్సే లేదు, దురదృష్టము అనే ఛాన్సే లేదు, అనారోగ్యము అనే ఛాన్సే లేదు. ఇటువంటివన్నీ కలిసింది మహా ఆనంద జీవితము. మహా ఆనంద లాభము ఏదిరా అంటే మహా ఆనంద లాభమును పొందిన వారి గొప్పతనము అనగా ఏమి? చర్మము, నరములు, ఎముకలు, రక్తము, శుక్లము మొదలైన అశుద్ధ భూత కార్యములు వాటి యొక్క కారణములైన అశుద్ధ ప్రకృతి అణువులైన దేహమును మార్చి ఇంత మేలైనదే అని తెలుసుకొనలేని మేలైన బంగారమైన శుద్ధ దేహమును బంగారుమయంగా మార్చడం మాత్రమే కాక ఆకాశము వలె స్పర్శించుటకు సాధ్యం కాని శుద్ధ భూత కారణ ప్రణవ దేహమును కనపడకుండా ఆకాశము వలె వెలసే జ్ఞాన దేహమును కలిగి ఉంటుట. ఇక్కడ ఏ శుద్ధ ప్రణవ జ్ఞాన దేహము అనేసి 3 రకాలు ఉన్నాయి. ఇదే ఫైనల్. ఈ జ్ఞాన దేహమును కలిగి ఉండుట ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాను నేను. జ్ఞాన దేహమును కలుగుట ఇదే మహా ఆనంద జీవితము. ఈ మహానంద జ్ఞాన దేహంలో ఏం రావుతుందంటే దాని కింద చెప్పుకుంటా వస్తాడు. ఇప్పుడు మన యొక్క శుద్ధ దేహం నాకు దేహముగానే ఉంటుంది, లేకపోతే కొద్దిగా మన యొక్క దేహము కొద్దిగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఇతరులకి. నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, బ్రౌన్గా ఉన్నా మనిషి చూడియా నలుగురిలో అతను జ్వలిస్తున్నాడు అంటున్నట్టు ఆ రకంగా ఉంటుంది. అది శుద్ధ దేహం. ప్రణవదేహము అనేది ఏదిరా అంటే ప్రణవదేహంలో మనము వారిని చూడొచ్చు, కానీ తాకితే వాళ్ళు మనకు అందరు, కానీ చూడవచ్చు వాళ్ళని.
మనతోనే ఉంటారు వాళ్ళు. ఈ రకంగా ఉండేది ప్రాణదేహము. జ్ఞానదేహము వారేమనంటే గాలిలో ఉన్నట్టు ఉంటారు సాధారణంగా. వాళ్ళు ఏ విషయాన్నైనా వాళ్ళు పసిగట్టగలరు, వినగలరు, చూడగలరు, మాట్లాడగలరు. వాళ్ళతో వెనకాల వస్తుంది అది, దాని గురించి తర్వాత చూద్దాం. ఇక్కడ ఇహలోక ఆనందమయ జీవితము, అందులో చిన్నదైన దేహకరణం పొంది, ఇది అయిపోయిందా, మహానంద జీవితం కదా, పేజీ మారిపోయింది. బాహ్యంలో మట్టి, రాయి మొదలైన వాటిని వేసి బాధించలేము. ఎవరిని? ఈ జ్ఞానదేహం కలిగిన వారిని. రాయితో కొడితే వాళ్ళకి తగలదు, రాయిపోయి మామూలుగా కింద పడుతుంది. అట్లాగే వారిని బాహ్యంలో మట్టి, రాయి మొదలైన వాటిని వేసి బాధించలేము. అంతర్గతంలో నీటి యొక్క చల్లదనం వలన చల్లబడరు. బాహ్యంగా నీటిలో ముంచినను వారి శరీరము నీటిలో మునిగిపోదు. అగ్ని యొక్క వేడిమి వారిని ఏమీ చేయజాలదు. వారి శరీరమునకు వేడి తగిలినను ఎటువంటి వేడి మచ్చ కలగదు. లోపల గాలి యొక్క బలము వలన చలనము చెందరు. బాహ్యమున గాలి వారి శరీరమును స్పర్శించజాలదు. బాహ్యములోను అంతర్గతముగాను ఆకాశం యొక్క చేరువ ఏమీ చేయజాలదు. సీతను రాముడు అగ్ని ప్రవేశం చేయమన్నాడు. అట్లంటే సీత అగ్ని ప్రవేశం చేసి వచ్చింది. ఎట్లంటే ఆమె జ్ఞానదేహమును కలిగి ఉండటం వలననే ఆమె వల్ల అది వీలైనది. ఇక్కడ అది మనము తీసుకోవాల్సిన పాయింట్. ఆ జ్ఞానదేహం కలిగిన వారు అగ్నిలోనూ వాళ్ళకి ఎటువంటి మంట ఉండదు, ఎటువంటి ఇది లేదు. ఎట్లా పోతే అట్లా బయట వచ్చుంటారు. వారు నీటిలో మునగరు. వారిని మనము ఏ విధంగాను ఏ ఆయుధంతోనూ తాకలేము, చేతితోనూ తాకలేము. ఇది బాహ్యంలోనూ అంతర్గతంలో ఆకాశం చేరువ ఏమి చేయగలరు. ఆకాశం అంటే మామూలుగా వాళ్ళు ఉంటారు, కానీ నిజంగా వాళ్ళు ఉన్నారా అంటే అక్కడ ఉంటారు, కానీ ఏమి కాదు. అది ఆధారము నందును నిరాధారంలోను వారి దేహము పయనించును. వారి నేత్రములు మొదలైన జ్ఞానేంద్రియములకు, వాక్కు మొదలైన కర్మేంద్రియాలకు చూచుటకు, మాట్లాడుటకు గోడలు, పర్వతములు మొదలైనవి ఏది అడ్డు ఆటంకము కాదు. అండపిండముల్లోనూ బాహ్య అంతర్గతములందనూ ఏ ప్రదేశంలోనూ ఉన్న విషయములను వారి నేత్రములు ఉన్న చోటు నుండే చూడగలదు. అండపిండములో ఎక్కడ మాట్లాడినను వారు తమ ఉన్న స్థలం నుండియే వినగలుగుతారు. ఏ ప్రదేశంలో ఉన్న రసముల యొక్క రుచులను వారి నాలుక తెలుసుకొనగలుగుతుంది. అందువల్లే మనము వాళ్ళకి ఏదో కొద్దిగా మన ఇదంతా కూడా అన్నము ఆహారం అంతా వాళ్ళు తినాలనేవి పెడుతున్నాం కదా, నైవేద్యము అనేసి. ఆ రకంగా వాళ్ళు తింటారా అంటే, కానీ దాన్ని ఆ రుచి కావాలంటే వాళ్ళు ఆ రుచిని వాళ్ళు అక్కడి నుండే ఆ రుచిని అనుభవించగలరు అంటాడు. ఈ రకంగా ఏ ప్రదేశంలో ఉన్న రసముల యొక్క రుచులను వారి నాలుక తెలుసుకొనగలుగుతుంది. ఏ ప్రదేశమందున్న వాటిని వారి శరీరము స్పర్శించును. ఎచ్చట ఉన్న సువాసనను వారి నాసిక స్వాహించి గ్రహించును. వారి హస్తములు అనగా చేతులు తాము ఉన్న స్థలం నుండియే ఇవ్వగలదు. ఎట్లా దేవుడు ఇచ్చినాడు అంటాం మనం, ఏ రకంగా వచ్చింది తెలియదు, కానీ వచ్చి ఉంటుంది మనకు అదృష్టం అనేది. ఏ ప్రదేశంలోనైనా వారి కాళ్ళు తాము ఉన్న చోటు నుండియే నడచును. వాక్కు ఎచ్చట ఉన్న వారితోనూ ఎవరితోనూ తాము ఉన్న స్థలం నుండి సంభాషించెదరు. దీన్ని అశరీరి అంటాం మనము. సాధారణ ఏమంటాము తెలుగులో దాన్ని ఎవరంటే ఏదో ఆకాశవాణి అనుకుంటాం మనము. అశరీరవాణి. ఆ రకంగానే అవి ఎక్కడో చోట ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న మనతో సంభాషించగలుగుతాది.
ఎవరితోనూ తాము ఉన్న స్థలం నుండి సంభాషించెదరు. ఇతర ఇంద్రియములు తాము ఉన్న ప్రదేశముల నుండి ఆనందమును పొందును. అయితే వారి మనస్సు మొదలైన కరణములు ఏ విషయమునకు చేరువ కాదు. అంటే తామరాకు మీద నీళ్లలాగా ఏ బంధమును కలిగి ఉండదు. కృప వలన చేరువ కావాలనుకున్న అన్ని జీవుల యొక్క సంకల్ప వికల్పములను ఒక్క నిమిషంలో ఒక్కటిగా చేర్చి తలంచి విచారించి నిశ్చయించుకును. ఈ అందరి యొక్క సంకల్ప వికల్పములను ఆటోమేటిక్ గా అవి గ్రహించగలుగుతాయి. కానీ అవి మాత్రం దేనికి లోబడదు. వాళ్లకు ఈ జీవులకు ఆ సంకల్ప వికల్పం కలిగించుకునే జీవులకు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఆ మనస్సు అక్కడి నుండి చేయగలదు. అన్ని జీవుల యొక్క సంకల్ప వికల్పములను ఒక్క నిమిషంలో ఒకటిగా చేర్చి తలంచి విచారించి నిశ్చయించుకును. వారి యొక్క బుద్ధి ఏ ఒక్క దానిని ప్రత్యేకించి గుర్తించదు. కృప వలన చూడదలచినచో అన్ని అండములను, అన్ని ప్రాణములను, అన్ని గుణములను, అన్ని అనుభవాలను, అన్ని ప్రయోజనములను ఒక్కసారిగా ఒక్క నిమిషములో గుర్తించగలరు. వారు నిర్గుణ స్వరూపంగా ఉందురు. వారు తామస, రాక్షస, సాత్విక గుణముల వలన వికారము చెందరు. బాహ్యములో వారి గుణములు కరణములను బాధింపదు. బాహ్యములో వారి ప్రకృతి గుణములను పొందదు. బాహ్యములలో వారి ప్రకృతి గుణములను పొందదు. అంతర్గతములో కాలతత్వం వలన బాధింపబడరు. కాలతత్వాన్ని అనుసరించి అవి బాధింపబడరు. వాళ్ళు బాహ్యంలో వారి శరీరము కాలం వలన ఏ ఆటంకమును పొందదు. అంతర్గత నియమముల కొలమానము వలన కొలచుటకు వీలు కాదు. మరియు కాలము, విద్య, రాగము, పురుషుడు మొదలైన తత్వ కార్యములు వారికి లేదు. మాయ వలన బాధపడరు. శుద్ధ మహామాయను దాటి వాటికి పైనున్న జ్ఞాన రూపముగా వెలసిరు. వారు ఆహారము, నిద్ర, మైథునము, భయము మొదలైన వాటి వలన వారికి ఆటంకము కలుగదు. వారి దేహమునకు నీడ, స్వేదము, మలినము, ముసలితనము, కేశములు తెల్లబడుట, కంటి చూపు తగ్గుట, చావు మొదలైన నేరములు కలుగదు. మంచు, వర్షము, పిడుగు, ఎండ మొదలగు వాటి వలనను, రాక్షసులు, అసురులు, భూత పిశాచముల వలనను, దేవతలు, మునులు, నరకవాసులు, మనుష్యులు, మృగములు, పక్షులు, చరాచరములు, వృక్షములు మొదలైన వాటి వలనను వారి దేహము బాధింపబడదు. కత్తులు, కటారులు మొదలైన వాటి వలన వారి దేహమునకు ఎలాంటి గాయము కలుగదు. అన్ని అండములు అణువు రూపముల వలె చిన్నవిగాను అణువులు బ్రహ్మాండముగాను కనిపించుట వారి దేహమునకు మాత్రమే సాధ్యమగును. అంటే చిన్న అణువు పెద్ద మేరు పర్వతంలా కనిపిస్తుంది. పెద్ద మేరు పర్వతము చిన్న ఆవాల్లా కనిపిస్తుంది. ఇట్లా కూడా వాళ్ళకి ఇదంతా కూడా జరుగుతుంది. వాళ్ళ కెపాసిటీ అంతగా పెరిగి ఉంటుంది. చనిపోయిన వారిని లేపుట, ముసలి వారిని యవ్వనులుగా మార్చుట మొదలైన కర్మసిద్ధులు, యోగ శక్తులు, జ్ఞానశక్తి కార్యములు వారి సన్నిధానముల్లో నిరంతరంగా జరుగుచుండును. సృష్టించుట, కాపాడుట, నాశనము చేయుట, మరుగుపరచుట, అనుగ్రహించుట మొదలైన పంచకృత్యములు వారికి తలచిన వెంటనే సాధ్యమగును. పంచకర్తలు వారి కనుచూపులతోనే వారి వారి వృత్తులను సక్రమంగా చేయుదురు. వారి జ్ఞానము భగవద్జ్ఞానముగా ఉండును. వారి పనులు భగవంతుని కృత్యములుగా ఉండును. వారి అనుభవము భగవంతుని అనుభవంగా ఉండును. సర్వశక్తులు కలిగిన వారై ఏ కాలంలోనూ నాశనము లేకుండా అహంకారము, కర్మము, మాయ అను మూడు మలములు లేని వారై మహాకృపామయ స్వరూపముగా ఉంటారు. జడమైన ఒక సూక్ష్మ వస్తువును కూడా వారి కనుచూపు వలన ప్రాణం పొంది పంచకృత్యములు చేయగలను. జడములు కూడా అంటే చిన్న చెత్త కూడా, చిన్న రాయి కూడా, మట్టి ధూళి కూడా వాళ్ళ సన్నిధిలో వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటే పంచకృత్యములు చేయగల శక్తివంతముగా అవి మారును.
వారి యొక్క గొప్పతనము వేదాంత, సిద్ధాంత, కళాంత, బోధాంత, నాదాంత, యోగాంతములనే 6 అంతముల్లోనూ ఉంటుంది. మీరు దాన్ని చదువుకోవచ్చు అంటాడు. వాటిని దాటియూ ఉండును. ఇవి మహా ఆనంద లాభం పొందిన వారి గొప్పతనము అని మనము గుర్తించవలేము. ఇప్పుడు 3 గొప్పతనాలు చెప్పాడు. టెంపరీగా మనము మామూలుగా సంతోషపడేది ఒకటి, అదే పర్మనెంట్ గా సంతోషపడే ఆనందం ఒకటి, మూడవదైన మహదానందము. ఏదిరా అంటే మహా ఆనందము లాభము. ఇంతవరకు చెప్పు. అంటే మహా ఆనంద లాభము వచ్చి ఏదిరా అంటే జ్ఞానమయముగా మనము మారుట, జ్ఞానదేహమును తెచ్చుకొనుట. ఇవి చేస్తే మనకు ఇంతవరకు చెప్పిన అన్నీ కూడా మనకు కలుగుతుంది. ఈ 3 విధములైన ఆనంద లాభ జీవితములను దేని వలన పొందగలము? భగవంతుడి ప్రకృతి స్వరూపమైన కృప వలనను, దేవుని కృప వలనే పొందగలము. పరిపూర్ణ అనుగ్రహ శక్తి వలనను పొందగలము. ఆయన యొక్క పరిపూర్ణ అనుగ్రహ శక్తి ఉంటే తప్ప మనము దీన్ని పొందలేము. భగవంతుడి ప్రకృతి స్వరూపమైన కృప వలన పరిపూర్ణ అనుగ్రహ శక్తి వలన పొందగలము. 3 విధములైన ఆనందములో కృపాశక్తి వలన పొందగలిగినవి ఏవి? అనుగ్రహ పూర్ణము వలన కలుగునట్టువి ఏవి అంటున్నాడు. ఇహలోక లాభము, పరలోక లాభము అనే రెండింటినీ భగవంతుని కృపాశక్తి వలన పొందగలమనియు, మహా ఆనంద లాభం ఒక్కదానిని పరిపూర్ణమైన అనుగ్రహ శక్తి వలన పొందగలమని తెలుసుకునవలెను. ఇక్కడ కృపా అనుగ్రహము అనే రెండింటికి సపరేట్ గా అర్థములు ఇచ్చున్నారు. కృపాశక్తి జనరల్ గా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఈ శక్తి జనరల్ గా ఉంటుంది. పరిపూర్ణమైన అనుగ్రహం అనేది స్పెషల్ గా ఇవ్వబడేది. ఆ స్పెషల్ గా ఇవ్వబడే అనుగ్రహ శక్తి వలన మాత్రమే మనము మహానంద లాభము పొందగలము. భగవంతుని ప్రకృతి స్వరూపమైన కృప ఏ విధముగా ఉండను అనగా, చెప్పేవారు చెప్పే విధముగాను, తలచేవారు తలచి విధముగాను, తెలుసుకున్నవారు తెలుసుకున్న విధముగాను, అనుభవించేవారు అనుభవించే విధముగాను, తన స్వరూపముగా కనిపించే వెలసే పూర్ణ స్వరూపమును కలిగి ఉన్నదని గ్రహించవలెను. ఇది ఏమరా అంటే, ఈ మారి స్పెషలైజ్డ్ అనుగ్రహం కావాలంటే ఆ అనుగ్రహము అట్ ఏ టైం 100% కలగదు. 60% కలిగేటప్పుడు కలిగేది ఉంటుంది, 61%, 62%, అట్లాగే 70, 80, 85, 84 ఈ రకంగా పొందుతూ కొద్దిగానే ఆ అనుభవం మనము పొందగలిగి మార్కుల్ని ఎక్కువ చేసుకుని 100% వరకు పోగలగాలి. 100% వరకు పోగలిగితే గాని అది పరిపూర్ణమైన అనుగ్రహ శక్తి కానేరదు. కొద్దిగా మాత్రం పోగలం, అట్ ఏ టైం రాదు. ఆ కృప ఎచ్చట కలుగును అన్న విషయం తలచినచో, చూచేవారు చూచు స్థలము, చూడబడే స్థలము, వినేవారు వినిపించు స్థలము, వినిపించబడు స్థలము, మాట్లాడువారు మాట్లాడే ప్రదేశము, మాట్లాడబడే ప్రదేశము, చేయువారు చేయు స్థలము, చేయబడు స్థలము, తలచేవారు తలచే స్థలము, తలచబడే స్థలము, వీడిన వారు వీడే స్థలము, వీడబడే స్థలము, విచారించేవారు విచారించే స్థలము, విచారింపబడే స్థలము, తెలుసుకునేవారు తెలుసుకునే స్థలము, తెలుసుకునబడే స్థలము, అనుభవించేవారు అనుభవించే స్థలము, అనుభవింపబడే స్థలము, ఇలా అన్ని ప్రదేశములను అన్ని కాలంలోనూ కలుగునని గ్రహించవలెను. అంటే కాలం పోకడా, గురువుల పోకడా. ఒక గురువు అన్నీ తెలిసిన వాడుగా ఉండడు ఎప్పుడు. కాబట్టి మిగతా గురువుల ద్వారా కూడా మనం కొద్దిగా సంగ్రహించాలి. ఆ రకంగా మనం చేసుకుంటూ పోతూ ఉంటే అదే వినిపించబడు స్థలము, వినిపించే స్థలము. ఈ రకంగా చెప్పేవాళ్ళు ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతారు, ఒక్కొక్క ప్రదేశంలో వారు ఉంటారు. ఆ రకంగా కొన్ని అనుగ్రహాలు ఆయా కాలంలో, ఆయా ప్రదేశంలో, ఆయా గురువుల ద్వారా, ఆయా సంఘటనల ద్వారా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడే ఇది పొందగలము, ఇక్కడే నేను పూర్ణుడైనాను అట్లని చెప్పుకునేదానికి ఛాన్స్ లేదు.
ఆ కృపను ఎలా పొందగలమని తెలుసుకున్నామనగా జీవకారుణ్య సచ్చీలత వలన పొందగలము. ఎక్కడ పోయినా ఏ గురువు దగ్గర నువ్వు అభ్యసించినా నీకు మొదట కావలసింది జీవకారుణ్య సచ్చీలత. జీవకారుణ్య సచ్చీలత వలన కృపను పొందగలుగుట ఎట్లు? కృప అనున్నది భగవంతుని స్వతసిద్ధమైన ప్రకృతి స్వరూపము, అనగా భగవంతుని దయా. జీవకారుణ్యము అనున్నది ఆత్మల యొక్క ప్రకృతి స్వరూపము. ఆయనే కదా మన ఏకదేశంగా ఆయనే మనముగా ఉన్నాము. ఎందుకంటే మొదటి దీపము ఆయన నుండి మనం వచ్చే దీపం అన్నమాట. మన దీపం నుండి ఇంకా పలు దీపం వెలుగుతున్నాయి కాబట్టి ఆయన యొక్క క్యారెక్టర్ మొత్తం మనలో ఇమిడి ఉన్నది. కాబట్టి ఈ సచ్చీలతే మన యొక్క భగవంతుని సచ్చీలతే మన యొక్క సచ్చీలత. కానీ ఈ సచ్చీలతని మనం ఏమంటే మన గర్వము అణచివేసి మనము సపరేట్ అన్నట్టు ఆ దేవుణ్ణి గుర్తించక మనము కొన్ని ఆటలు ఆడుచు మహాపాపమును పొందుచు దాన్ని అనుభవిస్తూ ఇట్లా మన జీవితాలని గడిపేస్తున్నాము. దీన్ని మనం తెలుసుకొని ఆ మహా గర్వ భంగమును చేసినామంటే మనకు ఆటోమేటిక్గా మనం కూడా భగవంతుని లక్ష్యం పోలి భగవంతుడుగా మా పంచకృత్యములు చేయగల పరిస్థితికి మనము రాగలము. ఇది కృప అనున్నది భగవంతుని స్వతసిద్ధమైన ప్రకృతి స్వరూపము, అనగా ఆత్మల దయ. ఇందువలన ఒక కారణమైన చిన్న అర్థము వలన మహాస్వరూపమును పొందుటయు, చిన్న దయతో మహాదయ లేక మహాకృపను పొందుటయి అని గ్రహించవలను. కాబట్టి ఇక్కడ దయ అనేది మనుషుల క్రింద ఉన్న జీవరాశులకు మనము చేసే కరుణ దయాలు ఆ మాటలతో దాన్ని చెప్పగలము. కానీ అదే దేవుని దయ అని చెప్పేదానికి దాన్ని అనుగ్రహము అంటాం. దేవుని దయనే అనుగ్రహము అనేది. ఆ దయని ఎలా పొందగలము? మన చిన్న దయ ద్వారా ఆ పెద్ద దయను పొందగలము అంటాడు. కాబట్టి మనము చిన్న దయని ఎప్పుడూ ప్రయోగిస్తూ ఉండాలి. అందువలన జీవకారుణ్య సచ్చీలతే సన్మార్గము అని తెలుసుకునే వాళ్ళను. జీవకారుణ్యం కలుగునప్పుడు జ్ఞానము ప్రేమ కలుగును. అందువలన ఉపకార శక్తి పెరుగును. ఆ ఉపకార శక్తి వలన అన్ని విధములైన మంచి జరుగుతుంది. జీవకారుణ్యము మరుగైనప్పుడు జ్ఞానము ప్రేమ మరుగుపడును. ఆ తర్వాత ఉపకార శక్తి మరుగై అన్ని రకములైన చెడు కలుగును. అందువలన పుణ్యము అనున్నది జీవకారుణ్యము కలిగి ఉండటయే, పాపము అన్నది జీవకారుణ్యము లేకుండా ఉండటయే. మరియు జీవకారుణ్య సచ్చీలత వలన కలుగు జ్ఞానమే భగవద్ దర్శనమనియు, అందువలన కలిగే ఆనందమే భగవత్ సంతోషమనియు, ఈ జ్ఞానమును ఆనందమును అనుభవించిన జ్ఞానులే పైన తెలిపిన లాభమును పొందిన జీవన్ముక్తులనియు, వారే తమ జ్ఞానము వలన భగవంతుని దర్శించి భగవంతుని మయముగా ఉన్నారనియు గ్రహించవలేను. అది సచ్చీలతే సన్మార్గము. ఆ సచ్చీలతో ఉండినప్పుడే మనకు భగవద్ దర్శనము కలుగుతుంది. అందువల్లనే భగవత్ ఆనందం మనకు కలుగుతుంది. ఆ ఆనందమును పర్మనెంట్ గా అనుభవించే వాళ్ళే జ్ఞానులు అని మనం తెలుసుకునేవాళ్ళను. ఆ లాభమును పొంది ఆ జ్ఞానంతో ఉన్న వారినే జీవన్ముక్తులనియు, వారే తమ జ్ఞానము వలన భగవంతుని దర్శించి భగవంతుని మయముగా ఉన్నారనియు మనము గ్రహించవలేను అంటాడు. జీవకారుణ్య సచ్చీలత యొక్క లక్షణం ఏది అనగా జీవుల విషయమై సాధారణంగా కలిగే ఆత్మ విచారము వలన భగవంతుని ఆరాధన చేయుచు జీవించుట ఆటని తెలుసుకునవలేను. జీవకారుణ్య సచ్చీలత అనగా జీవుల విషయమై సాధారణముగా కలిగే ఆత్మ విచారము వలన భగవంతుని ఆరాధన చేయుచు జీవించుట. జీవుల విషయం కలిగే ఆత్మ విచారణ వలన భగవత్ ఆరాధన చేయుట ఎట్లా అనినా, జీవుల విషయమై ఆత్మ విచారం కలుగుతూ ఉన్నప్పుడు భగవత్ స్వరూపమైన కృప బయలుబడి పూర్ణముగా ఉండును. జీవుల పైన ఇప్పుడు ఏదిరా అంటే ఏదో చెప్తారు,
తన్ను తిడితే పర్వాలేదు, తన భక్తుల్ని తిట్టకూడదు అని దేవుడు అనుకుంటాడు. ఆ రకంగా మనం అంటే ఇక్కడ జీవుల విషయమై ఆత్మవిచారం కలుగుతూ ఉన్నప్పుడు ఆ జీవుల విషయమై ఆ బాధల్ని పోగొట్టితే నిజంగా దేవుడు తన కృపని ఇచ్చేదానికి ఛాన్స్గా తీసుకుంటున్నాడు. జీవుల విషయమై ఆత్మ విచారం కలుగుతూ ఉన్నప్పుడు భగవత్ స్వరూపమైన కృప అప్పుడే బయలుపడి పూర్ణంగా ఉండను. ఆ కృప కలుగునప్పుడు భగవత్ ఆనందము అనుభవమై పరిపూర్ణమగును. ఆ భగవంతుని అనుభవము పరిపూర్ణమగుటయే భగవంతుని ఆరాధించుట అని మనం తెలుసుకున్నాం. అంటే మన తోటి వారి యొక్క బాధలను పోగొట్టుట చూసినప్పుడే దేవుడి కృప బయలుపడును. ఆ దేవుని కృప బయలుపడుటయే ఇక్కడ దైవ ఆరాధనంగా మనము తెలుసుకునవలెను. వేరే రకమైన ఆరాధనగా మనము చెప్పుకోలేము. అది కాబట్టి ఎక్కడ ఉన్నాంబా, జీవుల యొక్క విషయమే ఆత్మవిచారము వల్ల భావారాధన చేయటం ఎట్లా అన్నా అది ఆత్మవిచారము కలుగుతూ ఉన్నప్పుడు ఆత్మ లోపల ఉన్న భగవంతుని స్వరూపమైన కృప బయలుపడుట ఎట్లు అనగా, పెరుగును కవ్వముతో చిలుగునప్పుడు వెన్నయు అగ్నియు బయలుపడినట్లు అది కూడా దేవుని యొక్క కృప కూడా బయలుపడును. మేలైన కృప కలుగుట వలన భగవత్ ఆనందము అనుభవమై పరిపూర్ణమవుట ఎట్లు అనగా, వెన్నయు అగ్నియు బయలుపడినప్పుడు వాటి నిజస్వరూపము అనుభవమై పూర్ణమగునట్లు భగవత్ ఆనందము పరిపూర్ణమగునని తెలుసును. కవ్వముతో మనము దాన్ని ఇది చేసినప్పుడు పెరుగుని ఏదంటారు, హలో, చిలికినప్పుడు పెరుగును చిలికినప్పుడు దాంట్లో వెన్న ప్లస్ అగ్ని రెండు బయలుపడుతుందంట. ఆ రకంగా ఈ దేవుని మన జీవదయ పెరిగినప్పుడు దేవునిలోని ఆ దయ కూడా మన మీద, దేవుని అనుగ్రహము ఆ ఉష్ణంతో పాటు పెరిగి బయలుపడుతుంది అంటాడు. జీవుల విషయమై ఆత్మవిచారము ఎప్పుడు కలుగును? ఆకలి, హత్య, రోగము, ఆపద, దాహము, భయము, దారిద్ర్యము మొదలైన వాటి వలన దుఃఖమును అనుభవించున్నారని విన్నప్పుడు, చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఆత్మవిచారము కలుగును. ఆకలి అనున్నది ఆహారము పొందనప్పుడు కడుపులో నుండి బాహ్యంలోను అంతర్గతంలోను ఉపకార కరణములను బాధించి బుద్ధిని క్షీణింపజేసి ఆత్మ బయలుపడుటకు మొదటి కారణమైన వికల్ప మాయాకార్య పిండ భాగ అగ్ని అట్లా అంటాడు దీన్ని. వికల్ప మాయాకార్య పిండ భాగ అగ్ని. ఇది ఆకలి వలన దహింపబడితే ప్రాణము బయటికి పోవుటకు అది కారణకారి అయితే అక్కడి నుండి అది దానిని వికల్ప మాయాకార్య పిండ భాగ అగ్ని. హత్య అనున్నది దేహము బయట లోపల ఉన్న ఉపకార కరణములను పలు రకములైన ఉపకరణములతో బాధించి కలహము కలిగించి బుద్ధి క్షీణింపజేసి ఆత్మ బయలుపడుటకు నిమిత్తమైన వికల్ప భూత దుష్ట కార్యము అంటాడు దాన్ని. అది వికల్ప మాయాకార్య పిండ భాగ అగ్ని. ఇది వచ్చి వికల్ప భూత దుష్ట కార్యము. రోగము అనున్నది వాత పిత్త కఫముల వికల్ప భేదముల వలన మార్పు కలిగి దేహము బయట లోపల ఉన్న ఉపకరణములను బాధించి బుద్ధి క్షీణించి ఆత్మ బయల్పడు నిమిత్తమై నిలచిన వికల్ప మాయాకార్య పిండ భాగము యొక్క భేద ఫలము. ఇది వచ్చి వికల్ప మాయాకార్య పిండ భాగము యొక్క భేద ఫలము. ఆపద అనున్నది అహంకారం వలనను మరపు వలనను
కర్మభేదముల వలన దేహభోగ అనుభవం వలనను ఆటంకపరిచే విఘ్నములు. భయము అన్నది దేహము మొదలైన ఉపకరణములకు నష్టము కలిగించు విషయములు ఏర్పడినప్పుడు కరణములకు బుద్ధికి కలిగే వణుకు. ఈ ఆపద, భయము, లేమి ఇవన్నీ ఏమనంటే వీటిలో ప్రాణం పోదు కాబట్టి కొంత కష్టం కలుగుతుంది కాబట్టి దానిని విఘ్నము అన్నాడు. భయము అన్నది దేహము మొదలైన ఉపకరణములకు నష్టము కలిగించే విషయములు ఏర్పడినప్పుడు కరణములకు బుద్ధికి కలిగే వణుకు అట్లని అంటాడు. లేమి లేక దారిద్ర్యము అనున్నది విద్య, సంపద మొదలైన వాటిని తమ స్వాతంత్రం వలన పొందలేక ఉండుట. తాను దేవుడు తనకు ఇచ్చిన స్వాతంత్రం వలన దాన్ని పొందలేనప్పుడు దారిద్ర్యము వస్తుంది. ఇచ్చ లేక కోరిక అనున్నది తాము పొందకోరిన విషయముల గొప్పతనము గురించి వాటిని మళ్లీ మళ్లీ తలిచేలా చేసే చిత్తవృత్తి అని తెలుసుకోవలేను. ఇచ్చ లేక కోరిక అనేది ఏమరా అంటే తాను పొందగోరిన విషయం గురించి పదే పదే తలుచుకుంటూ ఉండేది ఇచ్చ, కోరిక అంటున్నది. అది చిత్తవృత్తి అంటాడు. మొట్టమొదటిది, మధ్యమము, కడపటిది. వీటి యందు ఆకలి, హత్య అనున్నది ఇహలోక ఆనందమును, పరలోక ఆనందమును, మహా ఆనందమును మూడింటిని ఆటంకపరచడం వలన వీటిని మొట్టమొదటి ఆటంకము అంటారు. ఏది? ఆకలి అండ్ హత్య. ఇప్పుడు మొదట మనం 3 టెంపరీ ఆనందము, పర్మనెంట్ ఆనందము, ఆ తర్వాత జ్ఞానానందము, ఈ మూడింటి గురించి తెలుసుకున్నాం కదా. వీటిని కూడా ఆటంకపరిచేది ఏదిరా అంటే ఆకలి అండ్ హత్య. రోగము, భయము, ఆపద, దాహము అన్నది పరానందమును కొద్దిగా ఆటంకపరచడం వలన హలో చెప్పండి మా. హలో, పరానందమును కొద్దిగా ఆటంకపరచడం వలన మధ్యమ ఆటంకమనియు, కోరిక లేక ఇచ్చ ఇహలోక ఆనందమును కొద్దిగా ఆటంకపరచడం వలన కట్టకడపటి ఆటంకమని గ్రహించవాలను. ఒకటి ఏది? ఇది ప్రథమము, మధ్యము, కడపటి అనేది 3 డివైడ్ చేస్తున్నాడు. వాటిలో మొదట 7 ఇచ్చాడు కదా. ఆకలి, హత్య, భయము, కోరిక ఇట్లాంటివన్నీ మొత్తం 7లో మొదటి 2 ప్రథమ ఆటంకము దేనికైనా గాని. మధ్య ఆటంకము అన్నది రోగము, భయము, ఆపద, దాహము వీటిని మధ్య ఆటంకం అనియు, కట్టబడి ఇచ్చ ఇహలోక ఆనందము ఇవి కావాలనేది కడపటి ఆటంకము అనియు. ఒక మనిషిలో ఉండే క్యారెక్టరైజేషన్స్ ఇవి. దీన్ని బట్టే మనకు ఈ బ్రహ్మజ్ఞానము అన్ని కూడా పెరుగుతాయి. కాబట్టే వాటిని ప్రథమము, మధ్యము, కడపటి అని తుదా అనే దాంట్లో దాన్ని మనకు డివైడ్ చేసి ఇస్తున్నాడు. జీవకారుణ్యం యొక్క లక్షణము. జీవకారుణ్యము యొక్క లక్షణం ఏదనగా ఇతర జీవుల ఎడల ఆకలి, హత్యలలో దేని వల్ల కారుణ్యము కలుగునో, కరుణ ఆకలి హత్యలలో దేని వలన కారుణ్యం కలుగునో దాని వలన ఆ జీవులు బాధపడకుండా ఆ బాధను పోగొట్టుటకు ప్రయత్నం చేయుటయే జీవకారుణ్యం యొక్క లక్షణమని గ్రహించవలెను. దీంట్లో భయాందోళన కలుగును. హత్యని గాని మనము తప్పించేదానికి ఇది చేస్తే మనకు కూడా కొన్ని డాంజర్స్ ఉంటాయి. కాబట్టి దాని జోలికి మనము ఆయా పరిస్థితులను బట్టి పోలేకపోతాం. కాబట్టి అది రెండవదిగా మనం పెట్టుకుంటే ఆకలి తీర్చుట, దీన్ని ఎవరు కూడా తప్పుగా భావించరు. పెద్దగా ఇంకొకరి కోపం రాదు, దానివల్ల మనకు ఎటువంటి ఆపద రాదు, ఎటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి మనము ఆ పని నిరంతరంగా చేయవచ్చు. ఇక్కడ జీవకారుణ్యం యొక్క లక్షణం ఏదిరా అంటే ఆకలి ఉన్న వాళ్ళని ఆకలి తీర్చి రక్షించుట, అట్లాగే ఆపదలో చనిపోయే పరిస్థితిలో ఉన్న అంటే హత్య మొదలగు దాంట్లో ఉండే వాళ్ళని వీలైనంత వరకు రక్షించుట. ఈ రెండే జీవకారుణ్యం యొక్క ప్రథమ లక్షణము. జీవకారుణ్యం యొక్క ప్రయోజనము ఏమి అట్లంటే జీవులకు ఆనందం కలిగించుటయే దాని ప్రయోజనము అని తెలుసుకొనవలెను. జీవకారుణ్యం యొక్క స్వరూప రూప వ్యాపకముల గురించి 3వ భాగంలో తెలుసుకుందాము. ఇప్పటికీ 2 భాగములు అయినవి. జీవకారుణ్యం యొక్క 2 భాగములు అయినది. 3వ భాగము నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము.